ఏయ్ వెయిట్ చేయడం నావాలి కదా ప్లీజ్ రీనా. నేను నీకు ఇష్టమా కాదో చెప్పు. ఆ మాటకొస్తే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే వద్దు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నా స్టైల్లో చేస్తాను. ఓ 10 సెకండ్లు కళ్ళు మూసుకో. నీ మనసులో నేనున్నానో లేనో చెప్పు. ఓకే ఓకే ఫైన్. ఉన్నానా? ఏ పిచ్చి పట్టేటుంది చెప్పేళ్ళు. నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏది? నేను అడిగిందేంటి, నువ్వు అనేదేమిటి? నన్ను అక్కడికి తీసుకుపో, చెప్తాను. ఏం చెప్పను? నాకు నచ్చే ఓ శుభవార్త చెప్పు. నేను మగవాళ్ళతో ఇలా మాట్లాడలేదు ఎప్పుడు. నువ్వే ఫస్ట్. నాకు నువ్వు 5 రోజులుగా తెలుసు. 5 రోజులు 5 నిమిషాల్లో గడిచాయి. ఏ ఒక్క నిమిషాన్ని నేను మర్చిపోలేను. చెప్పనా, నాకు నువ్వు బాగా నచ్చావు. I think I'm crazy about you. Yes, 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 yes. Hey, Yes. hey. Oh. నన్ను ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? నన్ను ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే నీకిప్పుడే 3 ముళ్ళేస్తాను. చర్చ్లో నాదస్వరం ఉంటుందా రాజీవ్? పది నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసేస్తాను, భోంచేసి వెళ్ళు. రీనా, డిన్నర్ ఏమొద్దు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. Are you sure? యా షూర్. ఏ ఆకలిగా లేదా? జ్యూస్? యా యా. రీనా, ఈరోజు నేను మర్చిపోలేను. రీనా, నీకు విషయం చెప్పాలి. ఇప్పుడా? సరే వద్దు, వస్తాను. ఏదో చెప్పాలన్నా. తర్వాత చెప్తాను. జ్యూస్? వద్దు, నో థ్యాంక్స్. రీనా, మనస్ఫూర్తిగా అంటున్నాను, జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు. వస్తాను. బాయ్ బాయ్. బాగున్నాయా? ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ మామ్. నా సెలెక్షన్ కాదు, రాజు వాళ్ళ మమ్మీ నీ కోసం పంపింది. బాగున్నాయా? రాజుతో మాట్లాడేవరేనా? నిన్నే రాజుతో మాట్లాడావా అని అడుగుతున్నా.
ఈ పెళ్లి జరిగితే మీ డాడీ ఎంతో సంతోషపడతారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? శాంతి! ఇక్కడున్నాను. ఏమిటి అమ్మ కూతురు ఇద్దరు పిక్నిక్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఆ? బెంగళూరు నుంచి ఎందుకు వచ్చాం? పెళ్లి కొడుకుని చూడబోతున్నాం. రాజీ వాళ్ళ ఇంటి 11ంటికి వస్తానని చెప్పాను. ఓకే, ఓకే. 2 minutes, 2 minutes. Come, come. Come on, my sweetheart. రే నువ్వు అంత చెప్పరా. రేనా నీ కూతురు అంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు. వై ఎంత అందంగా ఉంది తను. రే నీలాగే నీ కొడుకు కూడా 10 ఏళ్ల కింద పడేట్టు మాట్లాడు కదా, అలాంటిది ఎవరైతే వద్దురాయి. అలాంటిదేమీ లేదు. శ్యామ్ వాళ్ళ అమ్మలాగా వెరీ కామ్. బట్ హీ లైక్స్ యువర్ డాటర్ వెరీ మచ్, యు నో. 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు రీనాతో. నాకు బాగా తెలుసు రేనా అంటే వాడికి ఇష్టమని. అందుకేగా వెంటనే రేనా ఫోటో వాడికి పంపాను. ఓకే, ఓకే. అవును, రాజీవేడి వచ్చిన దగ్గర నుంచి కనపడడం లేదు. ఇంకా వాడికి ఇండియన్ టైం సెట్ అవ్వలేదు. ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళాడు. వాడు రేపు బెంగళూరులో పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ బాడీ షాపింగ్ అట. 25 మందిని సెలెక్ట్ చేయబోతున్నాడు. ఇవాళ నైటే వెళ్తున్నాం. అవునరా, రేనాని తీసి మనం బెంగళూరు వెళ్తే ఏమిటి? 2-3 రోజులు అందరం జాలీగా ఉండొచ్చు. రాజీవ్కి రీనాకి చనువు పెరుగుతుంది. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ మ్యారేజ్. మన 2 కుటుంబాలకి కావాల్సిన వాళ్ళు ఇక్కడేగా ఉన్నారు. అది సరేరా, మా అమ్మాయి మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసింది. మీ వాడే బ్యాలెన్స్. ఆ? ఏడమ్మా త్వరగా రమ్మను. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. రాజీవ్ తినండి. ఉండండి, తీసుకొస్తా. మా ఆవిడ స్వయంగా చేసింది. అడుగు చూడరా, హాయ్ ఎవ్రీబడి. హీరో. ఇంతలో ఎంత ఎదిగాడ్రా మీ వాడు. హలో అంకుల్. కమ్మా విజయ్, ఎలా ఉన్నావురా? ఫైన్ అంకుల్. గుడ్, వెరీ గుడ్. హలో హాయ్ ఆంటీ. రాజీవ్, హౌ ఆర్ యు? దట్స్ మై డాటర్. హాయ్ రీనా. హౌ ఆర్ యు? రాజీవ్, దేర్ ఇస్ Sit down, సంథింగ్. uncle. Take your seat. ఓకే ఓకే, కూర్చునే మాట. లాస్ట్ అవును, అవును. ష్యూర్ అంకుల్, ష్యూర్. వాళ్ళని కాస్త మాట్లాడుకునేవాడు. ఓకే. సో రీనా, హౌ ద థింగ్స్ విత్ యూ? మర్చిపోయాను, నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏమైంది? ఫోన్ వర్క్ చేయలేదా? నేను కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. హలో మామ్. ఓకే, తినండి. No, ఓకే. ఆ స్వీట్ ఇవ్వమ్మా. తీసుకో. రీనా, నేను చెప్పింది గుర్తుందా? ఒరేయ్, మన వెనుక ఒక సమాజం ఉందని. చిన్నప్పటి నుంచి మనం కలిసి చూడు. చదువుకున్నాం, కలిసి మహానాడు జరుగుతోంది. పెళ్ళైన తర్వాత రీనా, పిల్లలు పుట్టగానే నిన్ను బెంగళూరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని. ఇవాళ ప్రాణ స్నేహితుడు. What about you? వాట్ అబౌట్ యూ? లీవ్ పెడతావా? 5 days. మనం ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకున్నాగా. ఓకే. తను చూడడానికి ఎలా ఉంటాడు? అతనికి ఎత్తుగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అంతా మోసం. ఇప్పుడు అదా ముఖ్యం వాసుకి. కాదు, ఎందుకు అడిగానంటే 10 రోజుల ముందు నా దగ్గరికి ఇద్దరొచ్చి నీ గురించి వివరాలు అడిగారు. వాళ్ళు రాజేష్, శేఖరు. రీనా, యాక్చువల్లీ నీ ఫోన్ నెంబర్ నేనే వాళ్ళకి ఇచ్చాను. నువ్విచ్చావా? నువ్వు బాగా తెలిసిన వాళ్ళు అన్నారు. అయినా నేను ఫోన్ నెంబర్ మాత్రమేగా ఇచ్చింది. రాజీవ్ గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. వాడు నిన్ను మోసం చేశాడు. మనం కంప్లైంట్ ఇచ్చామనుకో వాడి గుట్టు బయటపడుతుంది. నువ్వు మీ నాన్నకి ఈ సంగతి చెప్పాయి. ఆ ఫ్రాడ్ చేయి పట్టుకుని 5 రోజులు తిరిగాను, కలిసి నవ్వాను. నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావన్నాను. ఇవన్నీ పోయి నాన్నకి చెప్పమంటావా? నీ దగ్గర ఏవైనా తప్పుగా అతను... తప్పు కాదంటావా? అబద్ధం ఆడాడు, నన్ను మోసం చేశాడు. అంత తప్పే. కానీ ఎందుకు మోసం చేయాలి? ఎందుకు అబద్ధం ఆడాలి? ఇంకోళ్ళ పేరుతో నా దగ్గర ఎందుకు నటించాలి? రీనా, ప్లీజ్. థ్యాంక్ యూ. రవి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో భయంగా ఉందిరా. నేను
ఇన్ని అబద్ధాలు ఆడింది కేవలం ప్రేమ కోసమే అంటే నమ్ముతుందా? అబద్ధం ధైర్యంగా చెప్పి నిజం చెప్పడానికి భయపడతావురా, వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతుంది. షూర్ 100% షూర్. వెళ్ళరా. ఓకే నువ్వు వెళ్ళు. వెళ్తాగా, నువ్వు వెళ్ళరా. హాయ్ వాసుకి. ఎందుకొచ్చా? ఇంకా ఎవరిని మోసం చేయడానికి? రీనాకంతా తెలిసిపోయింది. ఇలా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఛ! వాసుకి నేను రీనాతో మాట్లాడాలి ప్లీజ్. వాసుకి కానీ రీనా మీతో మాట్లాడదు. హాయ్ రీనా, ఏం కావాలి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. వాసుకి పొమ్మను. రీనా నాకెవరితో మాట్లాడటం ఇష్టం లేదు. రీనా ప్లీజ్ లిసన్ టు మీ. రీనా నువ్వెవరు? నీ పేరేంటి? ప్లీజ్ రీనా, నేను చెప్పేది విను. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. రీనా ఐఎమ్ వెరీ సారీ. నేను ఇప్పుడు నీకు నిజం చెప్పాలనే వచ్చాను, కానీ అంతకు ముందే నీకు తెలిసిపోయింది. దట్స్ ఆల్. చెప్తే అర్థం చేసుకోవే. నేనెందుకు నీతో మాట్లాడాలి? రీనా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? రాజేష్, కొత్త సమస్య తీసుకురాకుండా వెళ్ళు ఇక్కడి నుంచి ప్లీజ్. కొంచెం చూడు వాసుకి, నన్ను మాట్లాడండి ప్లీజ్. ఇది మా ఇద్దరి సమస్య. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యు. రీనా ప్లీజ్. వాసుకి అంకుల్ ని పిలు. రీనా రవి! నా మాట విను. రవి! రీనా చెప్పేది Go విను. out of my sight now! రీనా ఇలా చూడు. ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? రేనా ఏమైంది? ఏయ్, ఏయ్, ఎవరు నువ్వు? వచ్చిందన్న వెళ్ళిపో. ఏం కావాలి నీకు? రవి! ఇక్కడేం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని గొడవ చేస్తున్నావా? రవి! వచ్చిందన్నే వెళ్ళిపోరా. రవి! రవి! ఏయ్! ఏయ్! స్టాప్ ఇట్! రవి! వద్దు! నువ్వు ఇలా వచ్చేయ్. నన్ను ఏదో చేసింది. ఇంకా ఎందుకు నుంచున్నావ్? పో ఇక్కడి నుంచి. లవ్లీ బాణం కొట్టేసింది. వాసుకి రవి నన్ను లోపలికి రండి. ఏదో చేసింది. హలో, నువ్వేనా రవి? నువ్వేనా రీనా జోసెఫ్? పక్కింటి వాడివి? బాడీ గార్డ్వా? ఏం సీనేస్తున్నావా? ఫ్రెండ్ మీద చేసావట. రీనా నువ్వు లవ్ చేస్తున్నావా రాజా? లవ్వా? ఏయ్, దాన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఏం కూసావు? నువ్వు రీనాని పెళ్లి చేసుకుంటావా?